హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మ వంట. ఈరోజు మన వీడియోలో సూపర్ టేస్టీ అండ్ డెలిషియస్ పన్నీర్ మసాలా కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఎలా చేయాలో వీడియోలో చూసేద్దాం పదండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి హీట్ అయ్యాక అందులో ఇప్పుడే ఫ్రెష్గా ప్రిపేర్ చేసిన పన్నీర్ని తీసుకుంటున్నానండి. ఆయిల్లో వేసి లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే ఈ విధంగా ఫ్రై చేయడం వలన పన్నీర్ కర్రీ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ విధంగా లైట్గా కలర్ చేంజ్ అయ్యాక తీసి పక్కన పెట్టుకోవాలి. తిరిగి అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అలాగే 2 మీడియంగా కట్ చేసుకున్న ఆనియన్ కూడా వేసి లైట్గా ఫ్రై అయిన తర్వాత 3 మీడియం సైజ్ టమాటాలని కట్ చేసుకొని వేసుకోవాలి. మూత పెట్టి ఒక 2 మినిట్స్ మగ్గించుకుంటే సరిపోతుంది. టమాటాలు ఈ విధంగా సాఫ్ట్గా అయిన తర్వాత పూర్తిగా చల్లారనివ్వాలి. నెక్స్ట్ ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులో జీడిపప్పుని 10 లేక 15 జీడిపప్పుని తీసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా ఫైన్ పౌడర్ లాగా చేసుకొని ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తిరిగి అదే మిక్సీ జార్లో ముందుగా మనం ఫ్రై చేసుకున్న ఆనియన్ టమాటాని వేసి అలాగే 1 ఇంచ్ అల్లం, 8 వెల్లుల్లిపాయలు, 1 ఇంచ్ దాల్చిన చెక్క, అలాగే 2 లవంగాలు, 1 యాలక్కాయ వేసి ఫైన్గా స్మూత్ పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా ఫైన్ పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి హీట్ అయ్యాక అందులో 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 బిర్యానీ ఆకు, తర్వాత ముందుగా మనం ఫ్రై చేసుకొని పేస్ట్ లాగా చేసుకున్న ఆనియన్ టమాటా పేస్ట్ను కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. అందులో ఉన్న వాటర్ అంతా ఇమిరిపోయే వరకు అలాగే పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టి ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత అందులో ఉన్న వాటర్ అంతా ఇమిరిపోయి ఈ విధంగా కొంచెం దగ్గర పడ్డ తర్వాత అందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే మీ కారానికి తగ్గట్టుగా 2 టేబుల్ స్పూన్ కారం తీసుకుంటున్నానండి. మీకు స్పైసీనెస్ ఎక్కువ కావాలంటే మరో 1/2 టేబుల్ స్పూన్ ఎక్కువ తీసుకోవచ్చు. అలాగే 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత గ్రేవీకి సరిపడే వాటర్ కూడా వేసుకోవాలి. గ్రేవీకి సరిపడ వాటర్ ఇక్కడ నేను 1 కప్ వరకు వాటర్ తీసుకొని ఈ విధంగా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఈ విధంగా కుక్ చేసుకున్న తర్వాత ముందుగా మనం పౌడర్ లాగా చేసుకొని పెట్టుకున్నాం కదా జీడిపప్పు పౌడర్, అది కూడా వేసి ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఉండలు లేకుండా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టి ఒక 5 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత చూసారు కదా గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది కొంచెం థిక్గా అవుతుంది. ఈ విధంగా కొంచెం థిక్గా అయిన తర్వాత ముందుగా మనం ఫ్రై చేసుకున్న పన్నీర్ని కూడా వేసి ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. అందులో సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకొని సరిపోకపోతే మరో 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి మూత పెట్టి ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే సరిపోతుందండి. స్టవ్ ఆఫ్ చేసే ముందు 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా అలాగే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని చల్లుకుంటే సరిపోతుంది. చూసారు కదా పన్నీర్ మసాలా కర్రీ ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో. ఇందులోకి నేను కాంబినేషన్గా చపాతీ అయితే చేశానండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేయాల్సిన రెసిపీ అండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి సింపుల్ అండ్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ వంట ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.